ప్రార్థించుకుందాం. మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడ, పరిశుద్ధుడు అయిన దేవ తండ్రి, ఈ పాదాలకు వేవేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన దినములన్నీ కృపాక్షేమమే మా వెంట నడిపించారు. గత వారంలో కూడా మీరు మా తోడుగా ఉండి మరొక విశ్రాంతి దిన పరిచర్యలో ఈ పొలంలో పనివారుగా ఉండాలని ఈ పరిశుద్ధ స్థలంలో నడిపించిన విధానం మీరు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కాలంలో 4 ఆదివారంలో మనం ప్రవేశాన్ని కలిగించారు. ఇంతవరకు కార్యక్రమం నిమిత్తమై ఈ పరిశుద్ధాత్మ నడిపింపును మనం అనుభవించారు. ఆటల ద్వారా, ఆరాధన ద్వారా, చదవబడిన లేఖనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు ఈ వాక్యం అనే విత్తనాలు ప్రభువా వేచుండగా చల్చుండగా ప్రభువా నాయన తండ్రి వినేటువంటి నీ బిడ్డలందరూ కూడా దర్శించాలి. వారి హృదయమైన లోతుల్లో ఈ వాక్య విత్తనాలు ప్రవేశపెట్టండి. ప్రతి ఒక్కరూ కూడా వినేటువంటి వాక్యం ద్వారా ప్రతిఫలించేటువంటి కృపను దయచేయండి. నన్ను ఈ వాక్యం ద్వారా నడిపించినాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్యనామములో మనలను రైతు కాలంలో 4 ఆదివారం నిమిత్తమై తన పాదాల దగ్గర నడిపించిన దేవదేవునికి వేరే స్తోత్రాలు మహిమా ప్రభావములు కలుగును గాక. తెలియవలసిన మీ అందరికీ కూడా ప్రభునామ శుభాలు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిరోజు కూడా మనం నెట్ ధ్యానాల్లో ప్రభు పాదాలను మనం సమీపిస్తూ పశ్చాత్తాపపై ఉపవాస ప్రతిభావాలతో ప్రార్థనా జీవితంలో దేవుని మనం మరియు ఆయన పాదాలను ఆశ్రయించడం అనేది ఎంతో ఆశీర్వాదదాయకం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయ సందర్భాలను బట్టి ప్రతిరోజు మనల్ని మనం దేవుడిని మహిమపరచవలసినటువంటి వారిని ఉన్నాం. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు విరామం లేకుండా అలసిపోతూ సమస్యలు ఆయా కార్య నిమిత్తం, ఉపాధి ఉత్పన్న నిమిత్తం కష్టాలు అన్నింటినీ కూడా మనము ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మానవ జీవితం అనేది ఒక ప్రయాణం. అయితే ప్రతి దినచర్య మన ప్రయాణాలు దేవుని యొక్క సంరక్షణ, ఆయన కాపుదల, ఆయన కృప నిరంతరం దేవుడు మనకు తోడుగానే ఉంచుతున్నారు. నేడు వేస్తే పనులన్నట్టుగా నేటి మానవ జీవితంలో వేగవంతంగా మానవుడు పరుగు పెడుతున్నారు. అలాంటి ఈ పరుగు పెట్టేటువంటి కాలంలో మానవ జీవితం జీవిస్తామని దేవుడు నిరంతరం మన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాపాడుతూ ఉన్నాడు. ఇంతవరకు దేవదేవుడు మనకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి దేవదేవుడికి కృతజ్ఞతలు స్తోత్రాలు దేవుడికి చెల్లించుకున్నాం. మనం ఆశ్రయించిన, ఆయన ఆరాధించిన యేసు పాదాలే ఆయన పాదాల దగ్గర కూర్చున్నంతసేపు మన జీవితాలలో ఎంతో గొప్ప అనుభూతిని పైనుండి ఆ ప్రభావం దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ స్థలంలో పాల్గొన్నటువంటి మనం ఆయన మనలను ఆత్మీయంగా బలపరిచాడు అన్నటువంటి అనుభవం వెళ్ళిపోతాము. గత 6 రోజులు దేవుడు మనతో ఉండి మనం నడిపించాడు. 7వ దినమున మాత్రం దేవుడితో మనం ఉండడానికి ఆయన పనుల్లో పనివారుగా, ఆయన పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నది దేవుడు మనందరం కూడా సిద్ధపరిచి ఉన్నాడు. ప్రతి మానవ జీవితంలో
మనము గావించబడటానికి, పశ్చాత్తాపములై దేవుని యొక్క సన్నిధిలో తమ హృదయాలను సంహరించడానికి దేవుని యొక్క సహవాసము, ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు అదే మనకు ఆయన పాదాలే వాక్యం వినడంలో అనువైనటువంటి తావు. కాబట్టి లోకంలో నీవు నాకుండగా ఏది అవసరం లేదన్నాడు భక్తుడు. కానీ లోకంలో నుంచి లోక కార్యాలు, అనేకమైన సహవాసాలు, చెడు ప్రభావాలు, దుష్టశక్తుల నుంచి మనందరం కూడా విడుదల పొందుకొని యేసు నామము నిమిత్తము ప్రేరేపించబడి ఆయన రక్షణను స్వీకరించినటువంటి ప్రజలుగా దేదీప్యమానముగా మన జీవితాలలో మనము ఆ వెలుగును పొంది ఉండేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఈ సమయంలో మనం 3 పాఠాల నుంచి వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. ప్రతి మానవ జీవితానికి ఒక అనుభవ సమయం అనేది ఒక అదృష్టం అనేది తలుపు జరగడానికి ఒక సమయం, దురదృష్టం అనేటువంటిది తలుపు ముయ్యడానికి ఒక సమయం. ఏదో అంటారు కదా, అప్పుడు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆ సమయంతోనే ముడివే పడుతుంది అన్నటువంటి విషయాలు మనందరికీ కూడా తెలుసు. కానీ ఏది అనుకూల సమయమో ఆ అనుకూల సమయాన్ని దేవుడు మానవ జీవితానికి అనుకూలిస్తాడు. అది మనలను దర్శించేటువంటి సమయం కావచ్చు, మనను ఆశీర్వదించేటువంటి సమయం కావచ్చు, మన జీవితాలను హెచ్చించేటువంటి సమయం కావచ్చు. ప్రార్థనాపరంగా మన దేవుని మనం నిరంతరం ప్రార్థన చేసుకుంటూ ఆయన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలని, ఆ వాగ్దానాల నిమిత్తమై మనం కనిపెట్టినటువంటి నిరీక్షణతో ఎదురు చూసేటువంటి వారంగా ఉండవచ్చు. అటు వాగ్దానంలో అనేటువంటివి మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాల ద్వారా కానీ, మన కుటుంబాలను ఆశీర్వదించబడే విధానం ద్వారా కానివ్వండి, ఒక ఉద్యోగం కానివ్వండి, ఉపాధి కానివ్వండి, వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా ఆయన మన పట్ల చేసే గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ కూడా ఒక సమయ సందర్భాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం గడప దాటి బయటకు వెళ్ళినటువంటి తర్వాత కొన్ని పరిస్థితులలో మన జీవితాలు, మన కుటుంబాలు మరి లాభపడినటువంటి పరిస్థితులు ఉండవచ్చు. కొన్ని పరిస్థితుల్లో మనం నష్టము చవిచూసినటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా మానవ జీవితంలో లాభ నష్టాలు కానీ, సుఖ సంతోషాలు, సుఖ దుఃఖాలు కానీ ఇవన్నీ కూడా మానవ జీవితాలలో దేవుడు ఆవిర్భవించేటువంటి కార్యాలు. ఒక వెలుగు తర్వాత చీకటి, చీకటి తర్వాత వెలుగు ఏ రీతిగా మానవ జీవితానికి ప్రార్థిస్తుంది, అట్లాగే దేవుడు కూడా తగినటువంటి సమయంలో ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన పరిశ్రమైన చేతి కింద దేన మనస్కులై ఉండునని పేదలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూడవచ్చు. కాబట్టి విశ్వాస జీవితంలో జీవిస్తున్నటువంటి మనం ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థన అనేటువంటి ఆ విధానంతో ప్రార్థనా పరులుగా మనం జీవిస్తూ ఆయన మన పట్ల చేసే గొప్ప కార్యాలు కదా నిరీక్షిస్తూ ఆ సమయం కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే తప్పనిసరిగా దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదం, ఆ జయాన్ని, ఆ సంతోషపరితమైనటువంటి కార్యాలను, మన కుటుంబాలను ఆశీర్వాదదాయకంగా ఆయన నడిపించడానికి దేవుడు గొప్పవాడై ఉన్నాడు. పాత నిబంధన పాఠంలో మరి ఆ మనిషి అవతారం 8వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, అనుకూలమైన కాలము నేను నీ వల్ల విని నీ ఉత్తరం ఇచ్చింది అవుతున్నారా?
రక్షణ దినమున నీకు సహాయము చేసితిని అన్నాడు. అనుకూల దినమున సమయమున దేవుడు ఏం చేశాడు? ఉత్తరం ఇచ్చాడు. రక్షణ దినమున ఏం చేశాడు? ఆయన సహాయము చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ అనుకూల సమయం అనేటువంటిది దేవుడు మానవ జీవితాలలో బహుకరించిన గొప్ప తరుణము. ఆ సమయంలోనే మనం రక్షణ పొందగలం. ఆ సమయంలోనే ప్రభు మన యొక్క హృదయం అనేది తలుపు తగ్గవచ్చు. ఆ సమయంలోనే దేవుడు వచ్చేటువంటి సమయం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఆ అనుభవంలో ముందుకు సాగి వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కీర్తనకారుడు కూడా తన అనుకూల సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు తనను దర్శించేటువంటి కాలం నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 13వ వచనంలో అనుకూల సమయమున నిన్ను ప్రార్థించుచున్నాను దేవా, నీ కృపా పాపులను బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నువ్వు నన్ను దర్శించినటువంటి కాలం ఇదే. నేను ప్రార్థించినప్పుడు నీవు నాకు ఉత్తరమిచ్చేటువంటి సమయం ఇదే అని జ్ఞాపకం చేసుకొని ఆ అనుకూల సమయంలో ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తారు. కాబట్టి ఒక విశ్వాసి దేవుడికి చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా ఆయన సఫలపరచడానికి గొప్ప దేవుడై ఉన్నాడు. నీవు తగిన సమయం ముందు దేవుని యొక్క ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు సఫలపరచడానికి గొప్ప దేవుడై ఉన్నాడు. నిన్ను విడువకు ఏమాత్రము ఎడబాయని సెలవించినటువంటి ప్రియ ప్రభు ఆయన తగిన కాలం ముందు మనకు ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి, మనలను హెచ్చించడానికి, మన జీవితాలకు తోడుగా ఉండడానికి, నిరంతరం మనం నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా మన సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ప్రార్థించేటువంటి ప్రతి ఒక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప అనుభూతిని ఆయన నింపుతాడు. వారి జీవితాల్లో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడినా, ఎన్ని సమస్యలు, శోధనలు ఉన్నా వాటిని తట్టుకొని ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి ఆ గొప్ప శక్తిని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ప్రసాదించుగాక. కాబట్టి ఆ రీతిగా మనము మన హృదయాలు ఉప్పొంగిపోయేటువంటి ఒక ప్రవహించేటువంటి ప్రవాహంలాగా భూమితో ఎగిసిపడే మన భక్తి జీవితాన్ని మనందరం కూడా ఏర్పరచుకొని దేవుని అడిగినటువంటి ప్రతి విన్నపాన్ని ఆయన స్వీకరించడానికి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క చిత్తానుసారముగా మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనిని ఆయన ముందుకు నడిపిస్తాడు. మన జీవితాలను కలుస్తాడు. మన జీవితాలకు ఆయన మార్గదర్శిగా ఉంటాడు. అన్ని విషయాల్లో మనకు తోడు నీడుగా ఉంటాడు. సహాయకుడై ఉంటాడు. మనకు ఏ విధమైనటువంటి అపాయములు, ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా కదా తన యొక్క నీడలో, తన భద్రతలో మనం నడిపిస్తాడనే సత్యాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి వారి జీవితంలో ఆయనను అనుసరించేటువంటి వారి జీవితంలో అనుకూల సమయంలో దేవునికి మరపెట్టేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. వారందరూ కూడా క్రీస్తు అనేటువంటి కొండ మీద కట్టబడినటువంటి గృహములను పోలినటువంటి వారుగా ఉంటారు. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 25వ వచనంలో మీరు చూసినట్లయితే వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆయన మీద కొట్టెను, కానీ దాని యొక్క పునాది ఎక్కడ వేయబడి ఉంది? దాని పునాది ఎక్కడ వేయబడి ఉంది? బండ మీద వేయబడిన పునాదిని సూచన. ఆ పునాది బండ మీద వేయబడింది కాబట్టి ఆ ఇల్లు కూలిపోలేదు, అది నిలబడింది. ఎందుకంటే దేవుని యొక్క చిత్తానుసారంగా గృహం కట్టబడింది. ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నారు.
స్వీకరించినటువంటి ప్రజలు వారి హృదయాల్లో దేవుడికి తప్ప మరొకరికి స్థానం లేదనేటువంటి ఆ విధానము వారి జీవితాల్లో కనబడుతుంది. అందుకని వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది ఎక్కడ వేయబడింది? బండ మీద వేయబడి కనుక అది పడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ఈ రీతిగా దేవుడు ఎప్పుడు కూడా పడనీయడు. ఆయన నిరంతరము కాపాడుతూనే ఉంటాడు. మన కనురెప్పలను మనం కాపాడినట్టు దేవుడు కొనుగకుండా, నిద్రపోకుండా ఆయన కాపాడేటువంటి దేవుడుగా ఉంటాడని ఈ వాక్యం ద్వారా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మన జీవితంలో, విశ్వాసం యొక్క జీవితంలో శ్రమకాల దినాలను మనం అనుసరిస్తున్నటువంటి మన జీవితాలలో మనము దేవుని యొక్క చిత్తానుసారముగా మనము జీవించాలా. మన హృదయాలు, మన కుటుంబాలు, మన గుణాలు, మన సంఘాలు ఆ రీతిగా ఆధ్యాత్మికంగా క్రీస్తు అనేటువంటి ఆ బండ మీద కట్టబడవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నారా. తర్వాత మనం ఈ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే యెషయా 45వ అధ్యాయం 10వ వచనంలో వారిని కరుణించువాడు వారితో కూడా పోవును, నీటి బుగ్గల యొక్క వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగులదు. అనుకోండి వాక్యం ఎలా ఉంటారన్నా, దేవుని ఆశ్రయించినటువంటి వారు, ఆయన అడుగుజాడలో జీవించేటువంటి వారు, అనుకూల సమయంలో దేవుడు దర్శిస్తే ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వాడు, ఆయన ఆధారాలను ఆశ్రయించే ప్రతి ఒక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడని ఈ 10వ వచనం ద్వారా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాబోతున్నటువంటి మెస్సయా కొరకు సిద్ధపడే రీతిగా, అది ఆయన మెస్సయా యొక్క పరిపాలన ఏ రీతిగా ఉండదో, యేసు క్రీస్తు వారిని గురించినటువంటి అనేకమైన విషయాలు ఈ టెక్స్ట్లో రాయబడినట్లుగా మనం గమనించాలి. ఆయన పరిపాలన ఏ రీతిగా ఉండదో, ఆయన అధికారం ఏ రీతిగా ఉండదో, ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో ఈ టెక్స్ట్లో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి వారిని కరుణించువాడు వారికి తోడుగా ఉండను. వారిని కరుణించేవాడు ఎవరో కరుణించేది దేవుడే. ఆయన కరుణా కటాక్షం కలిగిన వాడు దేవుడే. మనల్ని కరుణించేటువంటి వాడు. మనుషులు ఎవరు కరుణించరు. మనుషులు ఎవరు మనకి సహాయపడే విధానం లేదు. మనుషులు ఎవరు మనకు తోడుగా పిలిచేటువంటి సందర్భాలు లేవు. మానవ జీవిత ఒంటరితనంలో కానీ, కారణమైన ఎలాంటి సమస్యలో ఉన్నా, శోధనలో ఉన్నా వారికి తోడుగా నిలిచేది, వారితో వచ్చేది, కరుణించేది దేవుడే అన్న విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుడు కూడా మనకు తోడుగా వచ్చేటువంటి గొప్ప ప్రభువుగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. విపాటి పదవంతోదే కాపో నా పాటి పలాగేను దేవి ప్రాపో నా పాటి పలాగేను దేవి కాపాడో చోందో కను కాపాడలేను నీ పాద సేవకులాని నేర్పు జిల్లా నీవో తోడై ఉన్నా చాలు యేసు నిత్యము నాకాది మేలు యేసు నిత్యము నాకాది మేలు. కాబట్టి మనల్ని కరుణించడానికి, మనల్ని కాపాడటానికి, అనుకూల సమయంలో మన ప్రాంతంలో వదిలించేటువంటి వాడు దేవుడే. అసాధ్యమైన సుసాధ్యాలనే చేసేవాడు. ఆయన ఆపదలో ఆదుకునే
ఆయన మనలో కరుణించేవాడు. ఆయన తప్ప దేవుడేది, ఆయన తప్ప ఆశ్రయమేది, ఆయన తప్ప బలవంతుడేది, ఆయన తప్ప మనలను మన జీవితాంతం వరకు తోడుగా వచ్చేటువంటి వారు ఎవరు? కాబట్టి వారి జీవితాల్లో ఇంకో మాట మనం గమనించాలి. ఆకలి అయినను దప్పికైనను కలగదు, ఎండమావైనను ఎండగైనను వారికి తగులదు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఆవురాలు అంట కడుపంతా కూడా కాలిపోతా ఉంటుంది. అదిగా ఎండాకాలం వచ్చేసింది. ఉదయం తెల్లారితే చాలు రాని రాని అంటాము. మరి కానీ ఇలాంటి సందర్భాల్లో మానవ జీవితాలు ఎలాగా ఏది తినదే మానవుడు ఒక అడుగు వేయనటువంటి పరిస్థితుల్లో వారికి ఆకలైనను కలగదు, దప్పికైనను ఆకలైనను దప్పికైనను కలగదని దేవుడు సెలవించిన ఈ మాటలు ఏమిటో మనం గమనించాలి. మీ ఆకలి కలగట్లేదా? దప్పికట్లేదా? వేస్తుంది. ఇంకొక దైవం ఉంది, గేవలేదు మామూలుగా రోజు ఇక కుంభకుండే లోపల స్వీకరించేటువంటి తాగేటువంటి అనుభవం. అయినప్పటికీ కూడా క్రీస్తును ఆశ్రయించేటువంటి వారు, దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని స్వీకరించిన ప్రతి జీవితంలో వారి జీవితాల్లో ఎప్పుడు కూడా ఆకలి ఉండదు, దప్పిక ఏమాత్రం కూడా ఉండదు. ఇదిగో నేను ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, దేవుని కోసం నేను నిలబడాలి, 40 దినాలు ఉపవాసం ఉండాలి, ఏమి తినకపోయి త్రాగుగా వేసుకోవాలన్నా కనీసం ఒక పూటన్నా ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను అని ఆనందంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అసలు ఆ రోజంతా కూడా ఆకలి. ఆ రోజంతా అనుకొని సిద్ధపడితే ఆ రోజంతా ఆకలి కాదు. ఏమవుతుందా ఇప్పుడు మన ఉపవాసాలు ఉంటాం, ఏ ప్రాంతంలో గంటల సమయాలు మనం చేయలేము అని అనుకుంటే అప్పుడే కడుపులో తౌలుతాము. కాబట్టి ప్రియ దేవుని అంటారా, వారికి ఆకలైన దప్పికైన కలగదు అని దేవుణ్ణి వెంబడించే వారికి ఆయనకు మరపడే సమయం, అనుకూల సమయంలో ఆయన యొక్క ప్రార్థన చేసేటువంటి వారికి దేవుడు తప్పనిసరిగా వారి మలను స్వీకరించి వారికి ఉత్తరం ఇచ్చును గాక. పత్రికా పాఠంలో దేవుని యొక్క పిలుపును గురించి రాయబడింది. ఆయన పిలుపును స్వీకరించిన ప్రతి జీవితంలో కూడా అది సేవపరమైన పిలుపు కావచ్చు, దేవుని యొక్క వాక్యం వినడానికి విశ్వాసంగా పిలువబడవచ్చు, ఒక గొప్ప అధికారిగా పిలువబడవచ్చు, ఒక గొప్ప నాయకుడిగా పిలవచ్చు. ఏ పిలుపు అయినా కూడా అది దేవుని ద్వారా కలిగినప్పుడు ఆ పిలుపు మానవ జీవితంలో అది పిలుపు మలుపు తిరుగుతుందో కానీ అది ఏమాత్రం మలుపు కాదు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఆయన పిలుపు మలుపే కానీ మలుపు కాదు. ఎన్ని పరిస్థితులలో దేవుడు నిన్ను నన్ను చోటకి ఎందుకు పిలిచాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను ఈ పరిచయం వల్ల దేవుడు ఎందుకు పిలిచాడో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని ఎందుకు దేవుడి చోట నడిపించాడు, ఆ పిలుపును బట్టి మీరు దేవుడి యొక్క సన్నిధిలో విధేయులై ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకనే తాను పిలిచినటువంటి ఆ దేవాతి దేవుని జ్ఞాపకం చేసుకొని పేతురు ఏమన్నాడు, ఏదో తాను ఒక గొప్ప బిషప్ను లేకపోతే మాట్లాడుతున్నాను, లేకపోతే ఎవరంటాను 22 అనేటువంటి భావన ఆయన కలిగొట్టలేదు. ఏమన్నాడు, క్రీస్తు యేసు చదివారు, క్రీస్తు యేసు దాసుడుగా తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. క్రీస్తు యేసు దాసుడుగా పరిచయం చేసుకొని ఆ పరిచయంలో తాను వారిగా దేవునికి నమ్మకస్తుడుగా జీవిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ఒక పర్యాయం అవిధేయత కలిగి అవిశ్వాసపరులై ఉన్నప్పటికీ కూడా అనేకమైన సమయ సందర్భాలలో అతను తప్పిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తన పొరపాటును తాను తెలుసుకొని పశ్చాత్తాపడై వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చినటువంటి పరిస్థితులను మనందరికీ కూడా తెలుసు.
విన్నారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు పెట్టారు. అలాంటి గొప్ప ఆ విశ్వాసి క్రీస్తు యేసు దాసుడైన పేతురు భక్తుడు ఒకచోట దేవుని యొక్క సువార్త ప్రకటించగా 3,000 మంది ఆత్మలు రక్షించబడ్డాయి. ఆమె 3,000 మంది రక్షించబడ్డారు. కాబట్టి వారి యొక్క తన యొక్క అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటూ భక్తి జీవితంలో కావాల్సినటువంటి వాటన్నిటిని కూడా దేవుడు మనకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తున్నాడు పేతురు భక్తుడు. అందుకనే మీరందరూ కూడా పూర్ణ జాగ్రత్త కలిగి వారండి, పూర్ణ జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉంటారని చెబుతున్నారు. ఈ విశ్వాస జీవితంలో అపవాది మనలో చొరబడి, మన హృదయాల్లో చొరబడి, మన కుటుంబాల్లో చొరబడి, ప్రతి ఒక్కరిలో కూడా చొరబడి, భర్తలో చొరబడి, భార్యలో చొరబడి, బిడ్డలో చొరబడి అంతా కూడా అకలాకుతలం చేసే సందర్భాలు ఉన్నాయి. కనుక జాగ్రత్త గలవారే ఉండాలని చెబుతున్నారు. అందుకనే క్రైస్తవ సుగుణాలైనటువంటి ఒక నిత్యత గురించి తెలియజేస్తున్నారు. క్రైస్తవ సుగుణాలైన దేని గురించి? నిచ్చెన. నిచ్చెన లేకపోతే మనం అలా డాబా మీదకి ఎక్కలేం. ఇల్లు కప్పే వ్యక్తి కూడా ఏం చేస్తాడు? ఆ నిచ్చెన వేసుకొని దాన్ని కప్పుతూ ఉంటాడు. అలాగా 4 పక్కన జరగడానికి ఆ 4 పక్కన ఆ నిచ్చెనను ఉపయోగించుకుంటాడు. ఆ నిచ్చెన అనేది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కదానికి ఏ రీతిగా అతుకబడిందో మనకు తెలుసు. ఆ నిచ్చెన ఒక మెట్టు లేకపోతే ఏమంటాము? 5 మెట్లు లేని నిచ్చెనయ్యా తీసి పక్కన పెట్టి మంచి నిచ్చెన అయితే అట్లాగే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మరి జీవించవలసినటువంటి విధానాలను తెలియజేసుకుంటూ అలా నిచ్చెన ద్వారా ఒకదానికొకటి ఏ రీతిగా అతుకబడి ఉన్నదో మనము కూడా ఆ రీతిగా అతుకబడవలసినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. దేనితో అతుకబడాలా? అక్కడ చదివారు. విశ్వాసమందు చదవండి. విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశయక్రమము, ఆశయక్రమము సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను అలవరుచుకోమని పేతురు సూచిస్తున్నాడు. ఆమె అడగబట్టలు బాగా అడగబట్టలు అలాగా అతుకుబడినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు భక్తుడు. ఒకదానికొకటి ఒక నిచ్చెనలాగా ఒకదానికొకటి అతుకుబడినటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటంటే విశ్వాసములు, సద్గుణం, సద్గుణములు, జ్ఞానం, జ్ఞానం ద్వారా అయితే అన్నీ కూడా మనం చదువుకొని ఉన్నాం. సహనముందు భక్తి, భక్తి హద్దు సహోదర ప్రేమ. సహనం లేకపోతే భక్తి రాదు, భక్తి లేకపోతే సహోదర ప్రేమ అలవర్చుకోలేము. నువ్వు లేనంటే తెలియదు, ప్రేమ పట్టదు, ప్రేమలో జీవించలేము. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మన దైనందిన జీవితాలలో దేవుడి ద్వారా, దేవుడి కోసం, ఆయన పని కోసం, ఆయన సేవ కోసం, సంఘ స్వార్థ సేవ కోసం మనము వీటిలో అతుకుపడవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, అయితే ఇవి ఎవరికి లేకపోతున్నానో పోతే వారు తన పూర్వపు ఆ పాప స్వభావమును కదా, పాప స్వభావమును జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. ఆ పాపమును ఆ రీతిగా మరిచిపోయినటువంటి ఆ వ్యక్తిగా ఉండక పాపం యొక్క విధానంలో అనుసరించేటువంటి వాడుగా ఉంటాడు. ఒక గుడ్డివాడుగా ఉంటాడు, దూరదృష్టి లేని వాడుగా ఉంటాడు. కాబట్టి మనందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి పిలుపును బట్టి, ప్రార్థన అనుభవాన్ని బట్టి మనందరం కూడా సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాను. చివరి మాకు సువార్త వాక్య భాగంలో మనం చదువుకున్నటువంటి రీతిగా యోహాను సువార్త 6:36-50 వరకు అక్కడ మనం చదువుకుని ఉన్నాం. ఏమన్నాడు? పరలోకం నుండి దిగివచ్చిన జీవాధారము నేనే. అరణ్యంలో పితరులు మన్నాను సేవించిన తిన్న వాళ్ళు చచ్చిపోయారు.
ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించును. వాస్తవంగా కాదా? మన ఆహారం వలన జీవిస్తుంది, లేకపోతే ఇంకేదైనా శక్తి వల్ల మనం జీవిస్తున్నాం కాదుగా. ఆహారం వల్ల మనం జీవిస్తున్నాం. ఆ ఆహారం అనేది మనం దాన్ని తెలుసు ఉన్నప్పుడు మనకి రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. మనం ఆహారం వల్ల జీవిస్తాం, జరుగుతాము, ఆరోగ్యదాయకంగా ఉంటాం. ఈ ఆహారం వల్ల జీవిస్తూ మానవుడు ఆరోగ్యంగా 60, 70, 80 అంతకు ఎక్కువైతే దేవుని యొక్క గొప్ప ఆయుష్కాలమని భావిస్తూ ఆ రీతిగా మానవుడు జీవించవచ్చునేమో. కానీ ఈ ఆహారం వల్ల మానవుడు బ్రతుకుతుండవచ్చును, కానీ ఆహారం తింటే మానవుడు బ్రతుకుతాడు. కానీ ఈ ఆహారం తినేటువంటి వాడు ఎల్లప్పుడూ జీవించను. ఆమె బ్రతకడం లేదు, జీవించడం లేదు. మనం బ్రతకడానికి తింటున్నామా? బ్రతకడానికైతే తినడానికి మనం బ్రతకం. తిండి పట్ల జీవిత సాధనాలే కానీ మరొకటి కాదు. కానీ ఆ విధంగా ఆహారము జ్ఞాపకం చేసుకొని తిండే ఒక గొప్ప అది ఒక రోజు ప్రక్రియగా జ్ఞాపకం చేసుకొని ఇదిగో తినకపోతే అమ్మో నేను ఏమైపోతాను అనేటువంటి భావన మానవుడు కలిగి ఉండి ఉదయం లేచిన దగ్గర నుంచి ఉదయం మధ్యాహ్నం 3 పూటల మానవుడు 30 ఏళ్ళ తిని ఆ రీతిగా జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఒక సామెత ఉంది, ఉదయం తింటే 7 గంటలు, మధ్యాహ్నం తింటే 4, మూడోసారి తింటే రోజు. కాబట్టి మానవుడు భౌతిక పరంగా ఆహారం భుజించగలుగుతున్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఇచ్చేటువంటి జీవాహారం మూలంగా ఆ ఆహారంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా ఎల్లవేళలా జీవించుగాక. ఆ జీవాహారాన్ని భుజిస్తే ఎల్లవేళలా మనము జీవిస్తాం. కాబట్టి మీరు భౌతికపరమైన ఆహారాన్ని మాత్రమే జీవిస్తూ తింటూ ఈ దేవుని యొక్క జీవాహారానికి మీరు దూరంగా ఉంటే ఆత్మీయతను మనం కోల్పోతాం. దేవుని యొక్క ఆత్మ బలాన్ని మనం కోల్పోయేటువంటి వారుగా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన జీవితాలలో కేవలం బ్రతుకు నిమిత్తం మానవుడు జీవించవచ్చును, కానీ ఆయన యొక్క జీవాహారంగా పరలోకం నుండి దిగివచ్చిన ఆ జీవాహారాన్ని మనం స్వీకరించినప్పుడు మనం ఆత్మీయ బలమును, ఆత్మీయమైన శక్తిని మనము పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తారు. అలాగా ఆయన జీవాహారాన్ని గురించేవారు కదా. వారి జీవితంలో ఎల్లవేళ ఏ విధంగా అధైర్యపడదు, తొలికెసరాడు, ఆందోళన పడదు, అధైర్యపడదు, నాకు అదేది ఇది లేదు అనేటువంటి భావన వాళ్ళ జీవితాల్లో కలిగి ఉండరు. ఏ దేవుడైతే మనం పిలిచాడో ఆ దేవుడు జీవం కలిగినవాడు. ఆయన పైనుండి జీవాహారంగా మన కోసం దిగివచ్చినటువంటి వాడు. ఆయన మన కోసం ఆయన ఆహారంగా శిలువ మీద మన కొరకు జీవాహారంగా మారిపోయినటువంటి దేవుడు. ఈ జీవాహారాన్ని, ఆ జీవాహారాన్ని నీవు ఎప్పుడైనా భుజించి ఉన్నావా, స్వీకరించావా? అలా జీవించేటువంటి వారు స్వీకరించే ప్రతి జీవితంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. వాళ్ళ జీవితంలో ఎంతగానో నిత్యము బ్రతుకుతారు, నిత్యము జీవిస్తారు. దేవుని బిడ్డలారా, భౌతికంగా ఒక వ్యక్తి అనేకమైన సంవత్సరాలు జీవించవచ్చు, కానీ ఇదిగో ఆధ్యాత్మిక ఆహారం, జీవాహారాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చనిపోయిన కూడా ప్రభు అన్నాడు, అంత్యదినమున వారిని లేపుదును అని సెలవించాడు. అదే రీతిగా మన జీవితాలు తిరిగి లేకపోవడానికి, మన జీవితాలు ఇప్పుడే మనం ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది. మనం తిరిగి కట్టబడాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు అంటే ఏమిటో ఇంకా నీవు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటే నీ జీవితం దేవుడికి అంకితం కావాల్సిన అవసరం ఉంది. భక్తులాగా అనుకూల సమయంలో ప్రార్థన చేయి, ఆయన పారాయణపడు. దేవుని యొక్క పిలుపును మర్చిపోకుండా పేతురు ఆధ్యాత్మికంగా ఆ రీతిగా అనేకమైన విషయాలు తాను అతుకుబడినటువంటి పరిస్థితిని కలిగి ఉండి మనం కూడా ఆ రీతిగా హెచ్చింపబడి అతుకుబడి మనం ఉన్నాము.
ఉండాలని ఆయన కోరుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఆ జీవాహారాన్ని మనం స్వీకరిద్దాం, మన ఆధ్యాత్మికతను మనం పొందుకుందాం. ఆయన యొక్క సమృద్ధిని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన జీవితాలు మీకు మీ పాల్గొన్న బిడ్డలందరికీ కూడా నిరంతరం దేవుడు అనుగ్రహించి మిమ్మలను సిద్ధపరచను కాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వారు మీ హృదయానికి తలంపులకు తోడుగా ఉండడం కాక.